లేదు వీడు. సనాతన ధర్మం పరువు తీయడానికి వచ్చారు వీడు. ఈరోజు ఎక్కడ వెళ్ళారు? హిందూ సంఘాలు ఎక్కడ వెళ్ళారు? మహిళలు ఎక్కడ వెళ్ళారు? ట్రాన్స్జెండర్ ఆ రోజు నన్ను అవమానించారు కదా, చిటికేసి మరి అవమానించారు. ఈ రోజు ఎక్కడ వెళ్ళారు? మేము పోరాడుతున్నామే సనాతన ధర్మం కోసం. ఇదేంటి? ఒకసారి ఆడ అంటాడు, ఒకసారి మొగ అంటాడు, నేను ట్రాన్స్ అంటాడు, మహిళ అంటాడు, తల్లి కూతురు బంధం అన్నావు అఘోరి నువ్వు. తల్లి కూతురు బంధం అన్నావు శ్రీనివాసు. తర్వాత నా పెళ్ళం అంటావా? అంటే అక్కని తమ్ముని అంటగట్టుతావా నువ్వు? అమ్మని కొడుకుని అంటగడతావా నువ్వు? ఏ బంధం నీది? ఏ సాంప్రదాయాలను నువ్వు మాట్లాడుతున్నావు? ఏంటి అసలు నువ్వేంటో నీకు అర్థం అవుతుందా? ఎవరిని పరువు తీయడానికి వచ్చారు? ఈరోజు సనాతన ధర్మం పరువు తీయడానికి వచ్చారు ప్రతి ఒక్కరు. హిందువు కానీ క్రిస్టియన్స్, హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరు మీ సనాతన ధర్మాన్ని వాడు ఎవరో వచ్చారే శ్రీనివాస్ గారు, ఇదేనా మీరు చేస్తా అనేది అని ఒక్కొక్క వ్యక్తి అంటుంటే మాకు నరాలన్నీ చిట్లబోతున్నాయి. వీడు దొరికితే ఎప్పుడెప్పుడు చెప్పుతో కొడదామా అని ఉన్నారు జనాలు. నువ్వేం కాపాడుతున్నావయ్యా సనాతన ధర్మం అని? ఏం అఘోరి శ్రీనివాస్ మీ కళ్ళ ముందు వచ్చి నిల్చున్నాడు, లేకపోతే మీ కమ్యూనిటీ ముందే నిల్చున్నాడు అనుకుందాం, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే ఏం చేస్తారు? ఎందుకంటే పెద్ద ముఖ్యమంత్రి ఏం కాదు వీడు, ప్రధానమంత్రి ఏం కాదు వీడు, ఏమీకి క్వశ్చన్స్ అవసరం లేదు. ఇట్లా మీడియాలతోనే చాలు మనకి వాడు కుమిలి ఏడవడానికి. నా మాటలు చాలు. నువ్వు నా ముందర రావాల్సిన అవసరం లేదు. నా కాలు గోటికి నువ్వు సరిపోవు. అర్థమైందా? నేను ఒక్కదాన్ని కాదు, దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జనాలు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నావు. నువ్వు కనపడితే ఎక్కడ దొరికితే కొట్టి తరుపుదామని చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన పని అంత ఇంత కాదు. ఒక ఆడపిల్లని ఎత్తుకుపోయిన నీకు సిగ్గు శరం ఉందా శ్రీనివాస్? ఈరోజు నేను అడుగుతున్నా ఒక ట్రాన్స్జెండర్ మహిళా కమ్యూనిటీగా, నేను ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఇంతగా నీకు గుండె జాలి లేదా? శివయ్య పేరు అడ్డం పెట్టుకొని ఏమనంటే కాళీమాత తాగుతూ సిగరెట్లు ఎక్కడైనా కానీ అఘోరాలు మేము అండి. ఈయన అంటాడు కదా శ్రీనివాసు కాశ్మీర్ వరకు కన్యాకుమారి అని. గొట్టంగా నువ్వు కాశ్మీర్ వరకు కన్యాకుమారి కాదు, నేను కూడా ఆల్ ఇండియా తిరుగుతా. అన్ని 14 శక్తి పీఠాలు, 8 జ్యోతిర్లింగం, నేను ఆల్మోస్ట్ కేదార్నాథ్ అన్ని చూసా. నువ్వు మాట్లాడడం కాదు, ఎక్కడ పోయినా ఇదిగోండి కాశీలో ఉన్నానని. ఇవన్నీ ఎందుకు అవసరం నీకు పబ్లిక్, నీకు సోషల్ మీడియాలో నువ్వు కనబడాలని నీకు పిచ్చి. అర్థమైందా? ఈరోజు చాలా పరువు తీస్తున్నాడు. వాడిని ఆందోళన కాదు, మీడియాలో వాడి మాటల్లోనే చాలు. నేనొక్కదానే కాదు, మీరు ఓటింగ్ పెట్టండి కింద మాదిరే అఘోరా అని జనాలకు తెలిసిపోతుంది. వర్షిణిని పెళ్లి చేసుకున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది స్క్రీన్ మీద. ఆ పెళ్లికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే వర్షిణి విషయంలో ఏమంటారు? చూస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంతికి వస్తుంది. ఏందది అసలుకి ఆ అమ్మాయికి సిగ్గుండాలి. ఏమనంటే నల్ల బంగారం అసలుకి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నావు తల్లి వర్షిణి అమ్మా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? నువ్వు ఎంత మహానటి. ఒకప్పుడు నిన్ను అయ్యో పాపము ఏదో ఈ శ్రీనివాస్ గారు ఏ మాయ మాటలు చెప్పి 10 మంది అమ్మాయిలు లొంగపరిచానని చాలా మంది అమ్మాయిలు చాలా బాధపడి చాలా సపోర్ట్గా ఉన్నాం. ఓకే, ఉజ్జయిని వెళ్ళారు, తీసుకొని వచ్చారు, మహానటి నటించలాగా నటించేసింది. నేను ఇంక వెళ్ళను, ఒక టైం ఇవ్వండి, నేను మా అమ్మ మా నాన్న దగ్గర పోతాను వాళ్ళు అది అని. మళ్ళీ 4వ రోజు నువ్వు పారారై ఒక యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో అప్పటి వరకు తల్లి కూతురు బంధమే నమ్మించారు వీళ్ళు. ఫస్ట్ భార్య కూడా అప్పుడు రావడం కారణం ఇదే అమ్మాయి అంటుంది. ఫస్ట్ భార్య శ్రీనివాస్ గారు అంటున్నాడు, ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే మనం అంతకు ముందు మనకు తెలియదు కదా. ఎందుకు అఘోరి శ్రీనివాస్ అనలేకపోతున్నారు? అఘోరి శ్రీనివాస్ ఎందుకు అనలేకపోతున్నారు? అఘోరి అనల్లా అంటే మరి అంటున్నారు కదా బయట అంతా. ఎవరు అనట్లేదు. అన్నారని చూపించండి. నేను కూడా ఇక్కడే భస్మం అయిపోతా. సోషల్ మీడియా వేదికగా అందరూ లేదు. మీరు ఒక్కరు అనంత మాత్రాన నేను అఘోరి అనల్లా? ఎవరో 10 మంది అన్నంత మాత్రాన నేను అఘోరి అనల్లా? భార్య కూడా దానికి నేను క్లారిటీ ఇస్తా. ఓకే, వాడి పేరు ఎత్తగా నాకు ఏదో పబ్లిసిటీ వస్తుంది, నాకు వెనక నుంచి ఏదో రాజకీయ సపోర్ట్, అట్లనే కాదు. నా వెనక ముందు ఎవరు లేరు. నేను ఒక ట్రాన్స్జెండర్ని, నా కష్టం మీద నేను బతుకుతున్నా. నేను ఎన్ని అవమానాలు పడ్డా శ్రీనివాస్గా, నీ వల్ల నేను ఎంతో మంది చాలా అవమానం పడ్డా, చాలా ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. వీళ్ళని ఏ రోజు అయినా కానీ
వీడు ఫేక్ అని నిరూపించాలి. ఆ రోజు నేను కాలు మీద కాలు ఇట్లా కూర్చొని ఏంద్రా నీది అని ఇట్లా చిటికేసి కూర్చొని మాట్లాడాను. ఏ రోజు కళ కన్నాను ఆ కళ నాకు నెరవేరింది. ఒక్కొక్కటి నీ గురించి బయటకు వస్తున్నాయి. ఆ రోజు ఫస్ట్ పారే కూడా ఇలానే అంతవరకు తల్లి కూతురు బంధం అన్న సరే పోన్లే అన్న. మళ్ళీ తర్వాత ఒక ఛానల్లో ఏమండి మేము మొగుడు నా భర్త అనింది, నా మొగుడు నా భర్త అనింది. షాక్, దేశవ్యాప్తంగా షాక్, ఇదేంతరా దేవుడా అని. తర్వాత అమ్మాయి ఒక 3 రోజుల తర్వాత ఒక శివరుద్ర స్వామి ద్వారా అమ్మాయి వచ్చింది. సో అమ్మాయి ఎదుగు దాని గురించి పోరాడుతున్నాం. సో ఈ అమ్మాయి వర్షిణి అమ్మాయి నువ్వు సభ్య సమాజానికి ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఆడపిల్లల హత్యలు జరుగుతున్నాయి. ఒక ట్రాన్స్జెండర్, ఒక దీప్ అనే ట్రాన్స్జెండర్ ముక్కలు చేసి చంపేసి దాని గురించి ఎవరు స్పందించలేదు. ఎంతసేపు అఘోర తగ్గింది, అఘోర పోయింది, అఘోర తుమ్మింది, అఘోర పెళ్లి చేసుకుంది. వీడు ఎవ్వడు అసలుకు? ఒక రైతు గురించి పోరాడదామండి, ఒక ట్రాన్స్జెండర్ గురించి తెలుసుకోండి. ఒకరోజు పోయి వాళ్ళు ఏంటనే తెలుసుకోండి. ఎంతో మంది రైతులు పురుగు మంది తాగి చచ్చిపోతారు. రోజుకు ఒక హత్య జరుగుతుంది. మన్నటికి మన్న గుడికి పోతే ఒక అమ్మాయి 7 మంది రేప్ చేశాడు. ఈ శ్రీనివాస్ అవగాడు ఎక్కడైనా స్పందించాడా? ఒరే నీకే చెప్తున్నా, నువ్వు ఏ దానికైనా స్పందించావా? సరే నేను ఆడపిల్లలకి నేను ముందు ఉంటా అన్నావు. ఈరోజు రాధిక ఒక అమ్మాయికి నువ్వు మోసం చేసావు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు ముందు ఉండట్లేదు? అక్కడెక్కడ వీడియో కాల్ పెట్టి ఎందుకు మాట్లాడము? నీకు చీము రక్తం లేదా? కడుపుకి అన్నం తింటున్నావు, పెంట తింటున్నావు నువ్వు. ఎంతమంది పరువు తీస్తావు? మళ్ళీ నీకు అఘోర దీక్ష ఇచ్చిన ఆ గురు గాడు ఎవడో కానీ వాడిని ముందర పిలుచుకొని వచ్చి జుట్టు పీకెంత కొట్టేంత వరకు నువ్వేంట అనేది వాడు బయట పెట్టాలి. నీ గురుగాడు అసలు గురు లేదు, ఎవరు లేరు, తూతు అసలు మంత్రాలేనా అసలుకి? సభ్య సమాజానికి ఆడపిల్లలు నిన్ను చూసి ఇంకో దొంగ బాబా పుట్టుకొని వస్తారు. గతంలో కూడా నేను మహిమలు చేసి నేను అన్ని చేసి ఇలా అనడం జరుగుతుంది. నన్ను ఎవరైనా అంటే ఎక్కడికి వాళ్ళు భస్మం చేసేస్తాను. చేయండి, నన్ను చేయమని చెప్పండి, నన్ను చేయమనండి, నాకు చేయమనండి, భస్మం చేయండి. నీకు అంత పవర్ ఉంటే, నీకు అంత నిజంగా సాధన ఉంటే, నువ్వు ఫేక్ అని ఆల్రెడీ తెలిసిపోయింది. ఎవరో 10 మంది నువ్వు అఘోర అంటే అంత సీలే. దేశవ్యాప్తంగా నువ్వు ఫేక్ అని తెలిసిపోయింది. నువ్వు నన్ను భస్మం చేయి, అప్పుడు చూసుకుందాం. వర్షిణి ఎందుకంటే తను పెళ్లి చేసుకుంది, తను మాట్లాడిన సందర్భాన్ని చూశారు. ఎస్ మేము కలకాలం కలిసి ఉంటాం, ఇలాగే ఉంటాం. అమ్మాయి గురించి నేను మాట్లాడను. అమ్మాయి గురించి అస్సలే మాట్లాడను. ఒకప్పుడు అమ్మాయి మీద నాకు కొంచెం గౌరవం ఉండేది, ఆ గౌరవం కూడా పోయింది. నిజంగా నువ్వు మహానటివి, అంతకు అనివిస్తావు. శ్రీనుగా అంతకు అనివిస్తావు. ఆ తల్లిదండ్రుల ఏడుపు నీకు తగులుతుంది, మా ఏడుపు కూడా రక్తం కక్కుని చేస్తావు. నువ్వు చూస్తూ ఉంటాగా. ఒక మాట ఇదే 7 నెలల కిందట నా మాట ఎవరు నమ్మలే, ఫేక్ అని. ఈరోజు దేశవ్యాప్తంగా నమ్ముతుందా వాడు ఒరిజినల్ అని? అఘోరాన్ని ఎవరు నమ్మట్లేదు. కొన్ని రోజులు ఆగు, ఇవాళ కాకుంటే రేపు కాకుంటే నెల కాకుంటే 3 నెలలు నీ బండారం బయట పెడుతుంది కదా, ఆ రోజు కూడా నేను పోరాడతా. నా పోరాటం ఏంటంటే నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. వీడు ఎంత దేశానికి కించపరిచే మనిషి వీడు అసలుకి. ఆ వర్షిణి అమ్మాయి నువ్వు మహానటివి తల్లి. నువ్వు నీ గురించి మాట్లాడాలంటే పెద్ద ఒక బుక్లో రాసుకునే రావాలి. నీ తల్లిదండ్రులు ఏడుస్తుంటే నీకు బాధ కలగట్లేదా? నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు సేవలు చేసి పెద్దగా అయిన తర్వాత నేను మంచి చూసుకొని ఈరోజు ఎవడా ఒక మగవాని ఎంట పోయితే ఏమోలే అనుకోవచ్చు. ఒక అఘోర ఎంట పని ఏ సభ్య సమాజానికి